పోలవరానికి మంచి రోజులు. జగన్ 5 ఏళ్ల హయాంలో జరిగిన పనులు 3.8%. కూటమి ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లోనే 5.93% పనులు పూర్తి. చకచక కొత్త డయాఫ్రామ్ వాల్. సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ కూడా. భూసేకరణలోనూ పురోగతి. విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరుగు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సర్కారు భారీ విజయాన్ని సొంతం చేసుకొని పాలనా పగ్గాలు చేపట్టడంతో రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులు వచ్చాయి. జగన్ జనాభాలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడి ప్రాజెక్టు పనులు లక్ష్యం దిశగా పరుగులు పెడుతున్నాయి. జగన్ గద్దెనెక్కే నాటికి అంటే 2019 మే నాటికి 71.93% పనులు జరిగిన పనులు 2024 మే నాటికి అంటే 5 ఏళ్లలో కేవలం 3.84% జరిగాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత 12 నెలల్లో 5.93% పనులు జరిగాయి. మొత్తంగా ప్రాజెక్టు పురోగతి 81.70%కి పెరిగింది. నిర్వాసితులకు సహాయ పునరావాసం భూసేకరణ పనులు 2019 నాటికి 18.66% జరపగా జగన్ 5 ఏళ్ల పాలనలో 3.81% మాత్రమే జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చిన ఏడాది కాలంలోనే 2.56% మేర భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలు అమలై 25.11%కి చేరాయి. ఏడాదిలోనే ప్రాజెక్టు మొత్తం ప్రగతి 6.96% పెరిగి 56.70%కి చేరింది. ఈ గణాంకాలను చూస్తే జగన్ 5 ఏళ్ల పాలనలో ఎంత విధ్వంసం జరిగిందో స్పష్టమవుతుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఆ పనులను కొనసాగిస్తే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ 2020లో వచ్చిన వరదలకు దెబ్బతింది. 2019 మే నెలలో అధికార పగ్గాలు చేపట్టాక వేగంగా జరుగుతున్న పనులను జగన్ కొనసాగించి వాల్పై ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను వేసి ఉంటే వరదలకు దెబ్బతినేది కాదు. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ఘనత